భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ బస్సులో శబరిమల వెళ్లి వచ్చిన అయ్యప్ప స్వాములకు అపూర్వ స్వాగతం పలికిన నర్సంపేట డిపో ఉద్యోగులు. టెక్కలి నియోజకవర్గంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన. విశాఖ యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ తిమింగలం. పాలకుర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం. అమరావతిలో జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలుర గిరిజన పాఠశాల కళాశాలలో జరిగిన ఘటనపై కలెక్టర్ సత్యశారద స్పందించారు. వెంటనే అధికారులను గురుకులానికి పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో గురుకులానికి చేరుకున్న ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సౌజన్య, జిల్లా కోఆర్డినేటర్ సురేందర్, పాఠశాల స్పెషల్ అధికారి రాజీవ్ కుమార్, అధికారులు గాయపడిన విద్యార్థి దీపక్ ను పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిగిన ఘటన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన నివేదికను జిల్లా అధికారులకు పంపివ్వడం జరుగుతుందన్నారు. తదనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోనున్నట్లు వీరు తెలిపారు. మీద మంచి ఫోకస్ పెట్టిన తరుణంలో ఇక్కడ పనిచేసే అధికారులు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు? గిరిజన విద్యార్థులకు విద్య అనేది నిన్న రాత్రి ఈ కళాశాలలో విద్యార్థుల మధ్య గొడవ జరిగి ఒక విద్యార్థి తీవ్రంగా గాయమైనటువంటి సంఘటన మరి మీ మీడియా మిత్రుల ద్వారా కావచ్చు, విద్యార్థి సంఘాల ద్వారా కావచ్చు, మొట్టమొదటిగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వచ్చింది. మేడం గారు వెంటనే స్పందించి రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో నన్ను, డిఎంహెచ్ఓ గారిని, తర్వాత డిటిడబ్ల్యూఓ గారిని ఒక కాన్ఫరెన్స్లోకి తీసుకొని జరిగిన ఫస్ట్ పిల్లవాని పరిస్థితి అండ్ ఎంక్వైరీ రెండు మొట్టమొదటి తక్షణ కర్తవ్యంగా పిల్లగాని పరిస్థితి తక్షణం కావాలి అని డిఎంహెచ్ఓ గారికి ఆదేశించడం జరిగింది. సార్ తొందరగా స్పందించి మేడం ఆ అబ్బాయి మాత్రం క్షేమంగా ఉన్నారనే రిపోర్టు మేడం గారికి అప్పుడే తెలియజేయడం ద్వారా మేడం కొంత హ్యాపీగా ఫీల్ అయిపోయి పిల్లగాడు సేఫ్ ఉన్నాడు. బట్ అలాంటి సంఘటనలు జరగద్దు కదా, మనం సజెషన్ బాక్స్ లాంటివి కానీ, తర్వాత ప్రతి స్కూల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని కానీ అపాయింట్ చేసిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో, ప్రత్యేకంగా నిన్న జరిగిన సంఘటన ఎందుకు జరిగిందో మొత్తం దర్యాప్తు చేసి సబ్మిట్ చేయాల్సిందిగా మేడం గారు కోరిక మేరకు నేను, డిటిడబ్ల్యూఓ గారు, ఈ స్కూల్కి అలాంటి స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ గారు వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన తర్వాత బాధిత విద్యార్థులను మరి అటాక్ చేసినటువంటి విద్యార్థులను నిన్న నైట్ వాచ్మెన్, నైట్ డ్యూటీ టీచరు, తర్వాత హౌస్ మాస్టర్స్ యొక్క వాళ్ళ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. అట్లాగే వాటన్నింటినీ సమప్ చేసి ఇవాళ సాయంత్రంలోగా గౌరవ కలెక్టర్ గారికి, మా ఉన్నతాధికారుల దృష్టికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఎంప్లాయీస్ పైన కానీ, విద్యార్థుల పైన కానీ వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి చర్య. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వం, గత ప్రభుత్వం మాదిరి మాటల ప్రభుత్వం కాదని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలో నేటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా 28వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో మెంతా తుఫాను వరద బాధితులకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలను పొందుకుంటున్నట్లు తెలిపారు. హామీలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఊహించని విధంగా వచ్చిన విపత్తులకు నష్టపోయిన వారికి కూడా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించి ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఈ సందర్భంగా తెలిపారు.
ఏమైంది కొట్టించండా తీసుకున్నాడు ఓకే ఏ కౌంటర్ నా కౌంటర్ నెంబర్ ఎంత అన్నాడు లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు కూడా మనం 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అనుకున్నట్టే 10,000 రూపాయలు ఇచ్చాము. ఈసారి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 15,000 రూపాయలు కూడా ఇచ్చాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఈరోజు అన్ని డివిజన్లలో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఎవరైనా స్థలాలుండి ఇంకా ఇల్లు రాని వాళ్ళు ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చమ్మా. స్థలాలు లేని వాళ్ళకి L2లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్లాలనేది మేము ఆలోచిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే గానీ మళ్ళీ మనం ఇల్లు కట్టే అవకాశం ఉండదు. మనకి ఇది టౌన్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకు స్థలాలు తక్కువగా ఉన్నాయి. దాని మీద కూడా మేము ఆలోచిస్తా ఉన్నాము. అస్సలు స్థలాలు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి నోటీసులోకి తీసుకెళ్లి అవి ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ దిశగా మేము స్థలం లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాము. స్థలం ఉన్న వాళ్ళు వెంటనే మీరు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీ కన్సర్డ్ ఇక్కడ మీ కార్పొరేటర్లు అని డివిజన్ అధ్యక్షులను కానీ అప్రోచ్ అవ్వండి. వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు, మేము శాంక్షన్ ఇస్తాము. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మ. ఈ సంవత్సరం వచ్చి ఆగిపోతారని కాదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3,500 వస్తాయి, నెక్స్ట్ ఇయర్ 3,500 వస్తాయి. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. 3 సంవత్సరాలలో మొత్తం 10,500 ఇల్లు ఇంకా మనకు వస్తాయి. ఇప్పటికి 3,500 వచ్చాయి. అంటే దాదాపుగా 14,000 ఇల్లు మనకు ఈ 5 సంవత్సరాలలో మనకు ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి ఇస్తుంది. కాబట్టి నిరుపేదల ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందుతుందనేటువంటి నమ్మకం నాకుంది. అదేవిధంగా మహిళా సంఘాలు కూడా మీరు కరెక్ట్ గా నడుపుకోండి. మీకు కూడా ఏదైనా భవిష్యత్తులో చిన్న పరిశ్రమలు లాంటివి పెట్టించి మీతో కూడా ఏదైనా చిన్న బిజినెస్ లాంటివి చేపించి మీకు మీరుగా కొంత ఏదో సంపాదించుకునే విధంగా ప్రయత్నం చేయాలని మేము ఒక ప్రణాళిక చేస్తా ఉన్నాము. కాబట్టి మీరెవరైనా మానేస్తే ఒకవేళ మీ మహిళా సంఘాలలో మళ్ళీ దాన్ని కట్టి మళ్ళీ మొత్తం మహిళలే ఉన్నాం. వరంగలే మహిళలకు ఒక రాణి రుద్రమ లాగా, ఝాన్సీ లక్ష్మి లాగా మనం అనుకున్న పని మనం చేస్తాం, సాధిస్తాం. ఎవరికి భయపడం. మనం అర్థమైందా? ఎవరైనా వచ్చి భయపెట్టినా కూడా ఎవరి సొమ్ము మనం తినడం లేదు. మన సొమ్ము మనం కష్టపడి మన రెక్కల కష్టంతో మనం చేసుకొని తింటున్నాం. కాబట్టి మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకెళ్ళండి. మీకు ఏ అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా ఉన్నాము. మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేము మీ వెంట నిలబడతాము. ఇంకా మిమ్మల్ని ఫైనాన్షియల్ గా అప్గ్రేడ్ చేయడానికి ఇప్పుడు కొంతమంది ఏంటంటే టెక్స్టైల్ పార్క్ లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అమ్మా. టెక్స్టైల్ పార్క్ లో మహిళలకి ఇస్తున్నారు కుట్టడానికి ట్రే. అంటే ఉన్న టైలరింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, టెక్స్టైల్ పార్క్ లో అప్లికేషన్ పెట్టుకుంటే మిమ్మల్ని అక్కడ వాళ్ళు కుట్టడానికి తీసుకుంటారు. ఇది కూడా ఒక కార్యక్రమం ఉంది, అది కూడా చేయండి. మనం కూడా కాకపోతే మెషిన్స్ ఇప్పించి మీరు ఇంట్లో కుట్టుకునే కార్యక్రమం కూడా చేపిద్దాము. కాబట్టి ఏదో ఒక రకంగా మీకు పని కల్పించే ఆలోచనతోటే మేమున్నాము. 100% కల్పిస్తాము. రాబోయే రోజుల్లో మీరు కూడా మీ సంపాదన మీద మీ కుటుంబ సగ భాగాన్ని మీరు మోసే విధంగా ముందుకు మిమ్మల్ని నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరి మహిళలందరూ ఎప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా ఉండాలి. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజాపాలన పేరిట ఈరోజు ముఖ్యమంత్రి గారు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నారు. తెల్లది వైట్ మన సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. మీకు రేషన్ కార్డ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి సార్ ఇవ్వలేదు, ఈ రోజు ఇస్తా ఉన్నారు. మరి ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తున్నప్పుడు మన ప్రభుత్వానికి మనం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ హన్మకొండ రామ్నగర్లోని బీసీ భవన్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ పోస్టర్ను ఓబీసీ చైర్మన్ మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ నెల 27, 28వ తేదీలలో హైదరాబాద్లో అక్షయ కన్వెన్షన్ వేదికగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ జరగబోతుందన్నారు. ప్రపంచంలో తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా అందరినీ అనుబంధం చేసి రాబోయే రోజులలో తెలంగాణ అభివృద్ధికి జీటీఏ దోహదపడుతుందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్లో జరిగే మెగా కన్వెన్షన్కు హన్మకొండ జిల్లా నుండి భారీ సంఖ్యలో హాజరవుతామన్నారు. వీలైన ప్రతి ఒక్కరూ తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ మెగా కన్వెన్షన్కు హాజరవ్వాలని సుందర్ రాజ్ యాదవ్ కోరారు. హన్మకొండ జిల్లాలో జీటీఏ కన్వెన్షన్ పోస్టర్ ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 27, 28వ తారీఖు నాడు హైదరాబాద్ అక్షయ కన్వెన్షన్ హాల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్ జరగబోతుంది. తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరినీ తెలంగాణతో అనుబంధం చేసి రాబోయే రోజుల్లో తెలంగాణను అభివృద్ధి చేయడానికి ఈ జీటీఏ దోహదపడుతుందని, తెలంగాణలో ఉన్న సభ్యులు బయట దేశాలు ఉండే తెలంగాణ సభ్యులందరినీ ఒక తాటి మీకి తీసుకురావడానికి ఉద్దేశంతోనే జీటీఏ రూపొందించడం జరిగింది. జీటీఏ వల్ల మన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇండస్ట్రీస్లో, ఎంప్లాయ్మెంట్లో వివిధ దేశాల్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరినీ తెలంగాణ సైడ్ దృష్టి మళ్లించడానికి, మన తెలంగాణని, మన జన్మభూమిని అభివృద్ధి చెందించడానికి వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఊహించడానికి. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి ఊర్లో ఇప్పుడు ఒక 10 మంది నుంచి 15 మంది విదేశాల్లో ఉన్నారు. కానీ ఇక్కడ అవసరాలు ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు సాయం చేయాలన్నా ఇక్కడ అవసరాలు ఏంటో తెలియదు. మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక్కొక్కరు డిఫరెంట్ ప్రొఫెషన్, కొందరు ఫార్మసీలు ఉన్నారు, కొందరు ఐటీలు ఉన్నారు, కొందరు ఇండస్ట్రీలు ఉన్నారు, కొందరు ఈవెన్ అగ్రికల్చర్ ఉన్నారు. వాళ్ళు వాడే టెక్నాలజీ కావచ్చు, వాళ్ళు చేసే ఇండస్ట్రీస్ కావచ్చు. మొన్న హైదరాబాద్లో దీనికి ప్రిపరేటివ్ మీటింగ్ అయినప్పుడు కూడా అక్కడ వాళ్ళని కోరడం జరిగింది. తెలంగాణ ప్రజలకు నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ చేయగలిగితే జీటీఏ తెలంగాణ బాగుపడుతుంది. మీకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీలైతే ఇండస్ట్రీలు తెలంగాణలో పెట్టండి, మీ జిల్లాలలో పెట్టండి, మండలాల్లో పెట్టండి, ఊర్లలో పెట్టండి. లేదా ఇక్కడ పిల్లలు స్కిల్డ్ తయారు చేసి మీ దేశాల్లో తీసుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఈ తెలంగాణలో బాగుపడుతుంది. ఎందుకంటే మనం ఇవాళ తెలంగాణ తెచ్చుకుంది కూడా 3 నిధులు, నీళ్లు, ఉద్యోగాలు. ఉద్యోగాలు అన్నది ముఖ్య పాత్ర పోషించింది. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ యావత్తంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాబ్లంను రిజల్యూషన్ చేయడానికి జీటీఏ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాం. ఈ కన్వెన్షన్ విజయవంతంగా హన్మకొండ జిల్లాకి వెళ్ళి పెద్ద ఎత్తున ఆ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేస్తాం. 100%గా వాళ్ళు మనం కలుసుకొని ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో దీన్ని విజయవంతం చేయవలసింది కదా. వీలైనంత వరకు తెలంగాణ ప్రజలు ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ పాత్ర పోషించవలసిందిగా కోరుచున్నాను. జైపూర్ మండలంలోని నర్వ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ ఆగిడి స్రవంతి లింగన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించిన నర్వ గ్రామ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గడప గడపకి పాదాభివందనాలు తెలిపిన నర్వ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ ఆగిడి స్రవంతి లింగన్న గారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు రాష్ట్రంలో 66% ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. గడ్డిపోచ లాంటి పదవి కోసం చూరుకు గబ్బిలాల్లా వేలాడుతున్నారు అని కేటీఆర్ అన్నారు. ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా. ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతుకెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు.
10 మందితో రాజీనామా పెట్టించి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుండి 7 రోజులు శబరిమల యాత్ర ముగించుకుని నర్సంపేట చేరుకున్న శానబోయిన నరేష్ గురుస్వామి గారి అయ్యప్ప బృందంని నర్సంపేట డిపో ఉద్యోగులు, డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి గారి సూచన మేరకు స్వాగతం పలికి గురుస్వామి గారిని శాలువా, పుష్పగుచ్చంతో సన్మానం చేయడం జరిగింది. అయ్యప్ప స్వాములు ఆర్టీసీ బస్సులో దైవ దర్శనాలు చేసుకుని శబరిమల వెళ్లి రావడం సంతోషకరంగా ఉంది. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకోవాలని కోరారు. వారం రోజుల టూర్ ఇది. ఈ వారం రోజుల టూర్లో మనకు కనీసం కాలుకు ఇంత ముళ్ళుకు తాకకుండా మన డ్రైవర్లు కావచ్చు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ప్రతిదీ సహకరించి ప్రతి విషయంలో మనకు ముందుండి మాకు కొన్ని తెలియని కూడా తెలిసి చెప్పి జాగ్రత్తగా తీసుకొచ్చిళ్ళు. అదేవిధంగా మాకు ఈ వారం రోజులు మహా అన్నదానం కూడా వాళ్ళే మనకు అన్నదానం కూడా వాళ్ళే సహకరించి అన్నదాన ప్రభు కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వారి డిపార్ట్మెంట్ ఉన్న అందరికీ ఆ అయ్యప్ప హరిహరసుతుడైన అయ్యప్ప అనుగ్రహం ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇదే విధంగా మన డిపో నుంచి వచ్చే సంవత్సరం మీరు మాకు సహకరించి మేము మీకు సహకరించుకుంటూ మేము కూడా ప్రతి ఒక్కరికి ఎలా ఉంది ఈ బస్సు జర్నీ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి చెప్తాం. సురక్షితంగా మంచిగా ఉంది. మేము ప్రతి సంవత్సరం 19 సంవత్సరాలు ట్రైన్గా పోయినాం స్వామి. ట్రైన్లో చాలా అవస్థలు పడ్డాం. స్నానాలు కావచ్చు, నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, చాలా స్మెల్కు కానీ దేని కానీ ఈ బస్సుకు పోతే మాకు నచ్చిన దగ్గర మాకు నచ్చిన ఫుడ్ వండుకొని ఆ కేరళ ఫుడ్ తినలేని పరిస్థితి ఉండే ట్రైన్కి పోయినప్పుడు. ఇప్పుడు ఈ బస్సులో పోయినప్పుడు మాకు నచ్చిన విధంగా మాకు నచ్చిన వాటర్ సదుపాయం కూడా మంచిగా నచ్చిన ఫుడ్ వండుకొని మంచిగా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పడుకొని ఏ ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం స్వామి. సో ఇలాంటి అనుభవం మళ్ళీ రాదనుకుంటున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మళ్ళా బస్సులు తీయాలి. మా తరపు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం 2 బస్సులు రావాలని చెప్పి ఆ అయ్యప్ప సో ఈ బస్సులో వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబం కూడా ఆయు ఆరోగ్యాలతో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా డెవలప్ అయ్యి ఇంకా 2 బస్సులు తీసే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం అయ్యారు. మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆ ప్రసన్న మేడం గారికి లక్ష్మీ ప్రసన్న మేడం గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు స్వామి. మా రాయపేట సేవ బృందం నుంచి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, FACS చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తుంటే వారి యొక్క పనితీరు ఎలా ఉందన్న నిదర్శనానికి పాలకుర్తి మండల ప్రజలు మరి ఇక్కడ ఉన్న మేధావులందరూ కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పు వారి యొక్క చెంపపెట్టులాగా ఉంది. ఎందుకంటే మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో సుమారుగా సగానికి సగం 17 గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్, 17 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకునే స్థాయికి సమాన స్థాయిలో వచ్చిందంటే వాళ్ళ పనితీరు, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అలాగే మన ఓడిపోయిన దయాకర్ రావు గారు కావాలని మరియు కేసీఆర్ఏ రావాలనే ఆలోచనతోటి కూలంకుషంగా కుండ బద్దలు కొట్టినట్టు పాలకుర్తి మండల ప్రజలు మరియు పాలకుర్తి పట్టణ ప్రజలు కూడా కూలంకుషంగా మంచి తీర్పు ఇచ్చిండ్రు. వారందరూ కూడా పేరున పాలకుర్తి మండలం ఉన్న విఘ్నులకు, మేధావులకు, పాలకుర్తి ఓటర్ మహిళలకు అందరికీ బీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావు కావాలని, కేసీఆర్ కావాలని అందరూ కూడా చేతులెత్తి ఒక్కసారి అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ తీర్పుతోటి కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు రాష్ట్రంలో మరియు ఈ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు జరుగుతున్న 38 గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు జరిగితే సుమారుగా 2 గ్రామ పంచాయతీలు యునానిమస్ కాగా 17 గ్రామ పంచాయతీలు 34 మాత్రమే 35 ఇళ్లలో ఎలక్షన్ జరిగితే సమాన పాలుగా 17 పంచుకొని ఒకరోజు అధికారంలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ 3 గ్రామ పంచాయతీల 36 మాత్రంలో 3 మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మా యొక్క పనితీరు ఆ రోజు ఎలా ఉన్నదనేది ఆ రోజు గెలిపించిన ప్రజలందరూ కూడా ఆలోచన చేసిండ్రు. ఈ రోజు ప్రభుత్వంలో మీరు గెలిచిన 38 పంచాయతీల్లో 17 సగ స్థానాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, దయాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, దయాకర్ రావు గారి నాయకుడే కావాలని కూడా అక్కడి గ్రామ ప్రజలు ఒంటి తీర్పుతోటి అందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 17 గ్రామ పంచాయతీలు గెలిచిన తర్వాత 4-5 గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీలు గూడూరు అయితేంది,
గూడూరు 22 ఓట్లతోటో సమాన పాలుగా వచ్చి 20 ఓట్లతోటి అక్కడ అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాల గురి చేసి రాత్రిపూట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి గూడూరు అయితేంది 22 ఓట్లు, వావిలాలు అయితేంది 21 ఓట్లు, అయ్యంగార్పల్లి అయితేంది 14 ఓట్లు, కోతులబాద 5 ఓట్లు. అంటే సుమారుగా 5-6 గ్రామ పంచాయతీలు కూడా అది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయమే. దాని యొక్క విజయం ఈరోజు 17 నుంచి 5 కలుపుకుంటే 22 ఓట్ల కేసీఆర్ గారి నాయకత్వం దయాకర్ రావు గారిని కోరుకున్నారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనేది కూడా ఒక్కసారి వాస్తవం పసిగట్టాలి. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం, పట్టణ కేంద్రం పాలకుర్తి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఆ రోజు దయాకర్ రావు గారు ఏ రకంగా అభివృద్ధి చేసిండో ఆ యొక్క అభివృద్ధిని చూసి పాలకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా దయాకర్ రావు గారు చేసిన ఈ గుడులు బడులు పాలకుర్తికి చేసిన సేవలకు గుర్తుంచి ఈరోజు పాలకుర్తి ప్రజలు మా యొక్క విజయమ్మ గారిని ఈరోజు పాలకుర్తి పట్టణానికి సర్పంచ్గా ఎన్నుకున్నారంటే దయాకర్ రావు గారి అభివృద్ధి కృషి, పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషితో అందరం కూడా ఈరోజు గెలవడం జరిగింది నియోజకవర్గ కేంద్రంలో. అంటే సుమారుగా ఇక్కడ 46 నుంచి 49 వేల ఓట్లు ఉంటే 46 వేల ఓట్లు పోలైతే 21,270 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి దక్కడం జరిగింది. ఇది చరిత్ర సృష్టించే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డారు. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు చేసిన దానికి 21,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. మేము ఇప్పుడు మండల కేంద్రంలో మండలంలో ఒక దాదాపు సుమారుగా మెజార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే అది దయాకర్ రావు గారి కృషితోటి కష్టంతో చేసిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే స్థానిక సంస్థల్లో 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు ఈ మండల కేంద్రంలో మొత్తం కలిసి ఇక్కడ పోలైన ఓట్లు 49% అంటే అప్పుడు 45 సుమారుగా 46,000 ఓట్లు, దాంట్లో 51,000 ఓట్లు ఉంటే పోలైన 45,000 అయితే 7,500 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మెజార్టీలో ఉన్నది. ఈ రోజు వచ్చేసరికి దయాకర్ రావు గారు కోల్పోయిన తర్వాత ఈ రోజు పాలకుర్తిలో 7,500 మైనస్ పోయి తిరిగి మనం 1000 ఓట్లకు సుమారుగా గ్రామ పంచాయతీలో సమపాలుగా వచ్చి 100 నుంచి 150 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉందన్నది కూడా ఇక్కడ ఉన్న నాయకులు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు చేసిన కేసులు, అయ్యంగార్పల్లిలో మీద కేసులు, మల్లంపల్లిలో కేసులు, శ్రీగారం వల్ల మీద నిన్న కేసులు పెడితే మా వాళ్ళని జైలు పంపడం జరిగింది. మేము చేసింది ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. మీ అధికారం అడ్డం పెట్టుకొని పాలకుర్తిలో మేము పర్మిషన్ పెట్టుకుంటే 4 గంటలకు సాయంత్రం కావాలంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఉదయానికి మళ్లించింది అధికార పార్టీ బలంతో చేశారు. అయినా పాలకుర్తి ప్రజలు ఎవరు కూడా దయాకర్ రావు గారి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ కష్టాలతోటి కార్యకర్తల కృషితోటి గెలవాలనే లక్ష్యంతో ఎక్కడ కూడా మేము ఎవరిని ప్రలోభ పెట్టకుండా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప ఆస్తులు అటాచ్. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో పలువురు ప్రముఖుల ఆస్తులు అటాచ్. నటులు సోను సూద్, నేహా శర్మ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ. విశాఖ యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ తిమింగలం సముద్రం ఒడ్డుకు కొట్టుకురావడంతో మృతి. తిమింగలం 350 కేజీల బరువు, 15 అడుగుల వెడల్పు ఉంటుందని భావిస్తున్న పోలీసులు, ఆసక్తిగా చూస్తున్న పర్యాటకులు. ఫోటో దిగిన ঢেউটো কমাচ্ছে দিয়ে আসছি
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.